రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. కానీ ఆయనకి ఆ స్లాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఇది ఇప్పుడు తను మాట్లాడే డైలాగు చాలా అంటే అది బాగుంటుంది. ఏ కమిడియన్కి లేదు అది. అది ఏంటంటే నీకు ఫస్ట్ అన్నయ్య ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది డాక్టర్ రాజారావు గారు. జమున గారిని కూడా తీసుకెళ్లారు. జమున గారికి కూడా ఆయనే తీసుకెళ్ళారు. కె వెంకటేశ్వరరావు అని ఒక ఆయన చాలా టాప్ డ్రామా ఆర్టిస్ట్ అని, ఆయనకు ఒక డ్రామా ట్రూప్ ఉంది. గణేష్ పాత్ర రైటర్ ఉండేవాడు వాళ్ళ మామగారు. అన్నయ్య ఆయన ట్రూప్లో వేషం వేశాడు. దొంగ వీరుడని ఓ నాటకం. ఇది కె వెంకటేశ్వరరావు డైరెక్షన్లో దొంగ వీరుడు. అది అందులో ఒక సీన్లో అన్నయ్య ఇలా కింద కూర్చుంటాడు. ఈ జుట్టు ఇలా పట్టుకోగలి పాట నెట్టి కుర్చీలో కూర్చోవాలి. ఒక ఏదో సక్సెస్ఫుల్ మ్యాజిక్ లాగా చేస్తాడు. దానికి సౌర్స్ వచ్చేసింది, ఎంతో పేరు వచ్చేసింది. ఒక మాట ఈ డ్రామా దొంగవీర డ్రామా విజయవాడలో వేస్తున్నారు. ఈ రాజారావు చూశారు. నువ్వు ఇండస్ట్రీకి రా అన్నాడు. నాకు ఎవరు తెలియదు అక్కడ. నువ్వు రా, మా ఇంట్లో ఉండన్నాడు. డాక్టర్ రాజారావు ఆ వేషం చూసి తీసుకెళ్ళారు. రాజారావు ఇంట్లో ఉండేవాడు. ఓకే, ఆయన ఇంట్లో ఉన్నాడు కరెక్టే, వేషాలు ట్రై చేసుకోవాలిగా, రావట్లే. అన్నయ్య అప్పటికే మిమిక్రీ అన్నీ చేసేవాడు. అందరు ఆర్టిస్టులు ఇమిటేట్ చేసేవాడు. వాయిస్లు కూడా. ఏదో లక్ష్మీరాయ్ గారు ఉన్నది బుర్రకథ, ఆంధ్రలో టాప్. ఆయన దాంట్లో కామెడీ చెప్పాడు, హాస్యం చెప్పాడు బుర్రకథలో. ఎప్పుడైతే ఈ సినిమా రాజారావు తీసుకెళ్లారో అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు. ట్యూషన్ చెప్తూ వేషాల కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగా రాజారావు తీసుకెళ్ళడం, వేషాల కోసం అక్కడ ట్రై చేయడం, అలా కష్టాలు పడడం. ఒక వేషం వచ్చేసింది ఫస్ట్ టైం. ఫస్ట్ వేషం వస్తే ఎలా ఉంటుంది? ఓయ్ అబ్బా, సినిమా ఇండస్ట్రీలో వేషం, సినిమాలో వేషం వచ్చిందని ఉంటుందా? ఆ వేషానికి వెళ్ళాడు. నీకు చెప్పాను కదా ఇందాక, అన్నది అందరికీ మిమిక్రీ చేస్తాడు. ఆ వేషంకి మేకప్ వేశారు, కూర్చున్నాడు. బయట నాగభూషణం గారు, మళ్ళీ మిక్కిలినేని గారు, వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చుని ఏంటి ఎవరు? మాది రాజమండ్రి అండి, మేము టీచర్ చేశాను, వేషాల కోసం వచ్చాను. ఏం మిమిక్రీ చేస్తాం. రామారావు చే, నాగేశ్వరరావు చే, నన్ను చేస్తావా అన్నాడు నాగభూషణం గారు. ఆయన్ని చేశాడు. రేలం గారిని చేస్తావా, రేలం గారిని చేశాడు. ఈ లోపల లేదు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. లేదా సాటర్డే అన్నాడు అన్నయ్యని. రేలం గారిని చేశాడు, సాటర్డే అన్నాడు. అక్కడ ఏంటి రేలం గారితో డైలాగు. ఎవరు? అన్నయ్య. అయ్యారు మీరు ఇక్కడున్నారా, అమ్మగారు పిలుస్తున్నారని ఇల్లంతా ఎత్తుకుంటున్నారు అన్నాడు. ఇది అక్కడ బయట ఎవరిని చేశాడు ఇమిటేషన్? రేలం గారి. ఈ రేలం గారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నారా, అమ్మగారు మీకు మీకోసం అంతా ఎత్తుకుంటున్నారు, రండి అన్నాడు. ఇదేవాడు పండి బజార్ నన్ను ఇమిటేట్ చేస్తాడు. తీసేయండి అన్నాడు. తీయించేశాడు. ఓకే, తీయించేశాడు. ఇన్నాళ్ళు వేషం కోసం వెయిట్ చేస్తే అమ్మ కర్మ కదా, అక్కడ ఇమిటేట్ చేయకపోతే బాగా చెప్పేవాడు డైలాగ్. ఈ వేషం పోయింది. ఆ ఫస్ట్ పిక్చరు, ఫస్ట్ టైం సినిమాలో వేషం వచ్చిన వేషం పోతే ఎలా ఉంటుంది చెప్పు నాకు. అవును, చాలా బాధపడ్డాడు. సరే 3-4 నెలలు అయ్యాక రేలం గారు ఓ పిక్చర్ స్టార్ట్ చేశారు. ఆయన సొంత పిక్చర్ సమాజం. అందులో ఒక వేషం వచ్చింది. అది ఎవరు 4 పిక్చర్ ఇచ్చాడు, అని తీసుకురండి అన్నాడు. పాండి బజార్లో ఎవరో మొత్తానికి ఎట్టుకి పట్టుకెళ్ళారు. మళ్ళీ భయపడ్డాడు అన్నయ్య, ఎందుకు పిలిచాడు అని. మళ్ళీ ఆయన కొడతాడా తిడతాడు అనుకుంటాడు కదా. వేషం దించేశాడు. అన్నయ్యకి రాజుబాబు అనే కమెడియన్, అప్పటికి ఏలుతున్న కమెడియన్ రేలం గారు సొంత పిక్చర్ సమాజం ద్వారా రాజుబాబు ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే, అసలు పేరు రాజుబాబు అన్నది అనేది అప్పలరాజు, మా తాతగారి పేరు అప్పలరాజు. ఓకే, మీ సొంత పేరు కూడా సూర్యనారాయణ మూర్తి. నాకు ఏంటంటే అన్నయ్యని చూసి రాజుబాబుని చూసి చిట్టుబాబుని పేరు పెట్టుకున్నారంటారు. కాదు, నాది మా మేనత్త చిట్టి అని ఉండేది.
ఆవిడ పేరు చిట్టి ఆవిడ చిట్టి చనిపోయిందని నేను విన్నాను. చనిపోయాకనే పుట్టా అని అప్పటి నుంచి చిట్టిబాబు. ఓకే మా పెద్దమ్మ గారు అబ్బాయి ఉన్నాడు, పెద్ద చిట్టిబాబు, నేను చిన్న చిట్టిబాబు. ఓకే ఓకే. మా అన్నయ్యనేమో రాజు రాజు అని పిలిచేవారు. స్కూలు అది అప్పలరాజు. ఇప్పుడు ఈ సినిమాలలో అన్న ఏ విధంగా అయితే యాక్ట్ చేస్తారో రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటుందా? ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాటలు, ఇప్పుడు మీరు కూడా చాలా బాగా మిమిక్రీ చేస్తారు. ఇప్పుడు నేను ఈటీవీ సినిమా బాగా ఫాలో అవుతా, ఈ పాత ఆర్టిస్టులు ఎవరున్నారో చూద్దామని. నేను 2-3 సార్లు డౌట్ వచ్చి, అన్న ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు అన్న మీరు అంటే, అది నేను కాదు తమ్ముడు, అది అన్నయ్య. అన్నయ్యని చూసి మిమ్మల్ని చూసి అన్నయ్య అనుకుంటాం మా ఇంట్లో. ఇప్పుడు రాజబాబు గారు బతుకుంటే ఇలానే ఉండేవాళ్ళు అనిపిస్తుంది నాకు. ఇంకోటి చెప్పిన, ఎగ్జామినేషన్ కాదు, గొప్ప కాదు, నేను అన్నయ్య ఇంత తేడా, ఒక హాఫ్ ఇంచ్ తేడా. నేను అన్నయ్య అప్పుడు యాక్చువల్గా ఈ లుంగీ షర్టు నేను 73లో వెళ్ళా. 73లో ఈ లుంగీ షర్ట్ వేసుకెళ్ళా. మా అన్నయ్య బాగున్నాయిరా అని తను కుట్టించుకున్నాడు. తర్వాత సోమన్ వారు కుట్టించుకున్నారు. తర్వాత అందరూ మా మోహన్ బాబు గారు, అందరూ, ఈశ్వరరావు ఒక కలర్స్ జేగూరు రంగులు వేసేవాడు, పచ్చ గులాబీ రంగులు అన్నీ వేసేవాడు. అప్పుడు ఇంకా అందరూ వేశాక నేను మానేసి మామూలు డ్రెస్సులు, నేను టీషర్ట్లు అవన్నీ వేసుకున్నాను. నేరం నాది కాదు ఆకలిది చూసావు, పిక్చర్ చూసావు, రామారావు, ఎస్డి లాల్ గారు డైరెక్షన్, ఆ ప్రొడ్యూసర్ వైవరావు గారు. ఆ పిక్చర్లో ఊటీలో అవుతాను నేను రామారావు గారు పక్కన వేషం, నా నిక్కరు, ఓ టోపీ, ఓ టీషర్ట్. అన్నయ్య కూడా దాంట్లో మెయిన్ కమిటీ. ఒక 10 రోజులు షెడ్యూల్ అయ్యాక అప్పుడు అన్నయ్య చెప్పాను కదా, టాప్ ఫుల్ పీక్లో ఉన్నాడు. 10 రోజులు అన్నయ్య డేట్స్ అయిపోయాయి. మద్రాసు వచ్చి సోమన్ గారు పిక్చర్ షూటింగ్ అని వెనక్కి వచ్చాడు. నేను ఇంకా నాది ఏదో రామారావు గారితో ఒక సాంగ్ ఏదో ఉంది, ఆ సాంగ్లో నేను షూటింగ్ అది చేస్తున్నాను. ఒకరోజు ఊటీలో గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, ఈ కాఫీ తోటలో, ఆ గెస్ట్ హౌస్లో ఒక సీన్ అన్నయ్య బ్యాలెన్స్ ఉండిపోయాడు. అన్నయ్య రమ్మంటే రావట్లే, బిజీ షెడ్యూల్స్, ఆయన ఫుల్ ప్యాక్డ్, అసలు మామూలుగా కాదు. ఇంకా నాకు రావడం కుదరట్లేదు. ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క సీన్ తీస్తే ఆ బిల్డింగ్ పర్మిషన్ అయిపోతాడు. నేను పొద్దున్న మామూలుగా నాకు రేపు షూటింగ్ ఉందా అని కోడేట్టున్నాడుగా, మీకు లేదు చిట్టిబాబు గారు అన్నాడు. నేను పొద్దున్న నేను మామూలుగా ఏంటి ఇంకా మగలేద్దామని 8 గంటలకు లేచా. తలుపు కొట్టారు. ఎవరెవరు? వైవరావు గారు, ముందర ఎస్డి లాల్ గారు వచ్చారు. ఏంటి, నమస్తే బాబాయ్ అన్న, నువ్వు మేకప్ వేసుకో, నాకు ఇవాళ షూటింగ్ లేదా. నీది కాదు, మీ అన్నయ్య వేషం వేయాలి. మా అన్నయ్య వేషం ఏంటి? మీ అన్నయ్య ఏమో రావాలి, వాడికి కుదరట్లేదు రా, నువ్వు ఎలాగైనా చేయలేరా బాబు, ఆ వేషం వేయాలి రాడా. లేదండి, మా అన్నయ్య వేస్తున్నాను తిడతాడు అన్న ఆ వైద్యరావు గారితో. లాల్గారు అన్నాడు, తప్ప చిట్టుబాబు, నువ్వు వేయకపోతే ఇంకోటి చేసి వేయిస్తావు, అది డూబని తెలిసిపోతే మీ అన్నయ్యకి చెట్టుపోయారు అన్నారు. అయినా సరే నేను వేయనన్నా. ఈ లోపల ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు అందరూ వచ్చేసారు. రామారావు గారు పిక్చర్, రామారావు హీరో. ఇంకా వేయరా, తప్పేం లేదు, మీ అన్నతో మేము చెప్తా ఉన్నాను. సరే అదే అప్పుడేంటి, నా నిక్కరు టీషర్ట్ టోపీ అన్నాక వాడి వేషం ఏంటి, విగ్గు, దుబ్బ, పంచి అంతా, పంచి ఇక్కడ పెట్టుకుని ఆ వేషం గెటప్, ఆ గెటప్ వేస్తారు. అలా లొకేషన్కి వెళ్ళిపోయాం. లొకేషన్కి వెళ్ళిపోయాక అక్కడ ఏంటంటే ఓ తలుపు వేసి ఉంటుంది గెస్ట్ హౌస్, తలుపు కొట్టి తలుపు కొట్టాలి, నాకు చేయాలి. అప్పుడు నా వేషం ఏంటి, అన్నయ్య వేషం కదా, నా వేషం అంటే నేను ఇమిటేట్ చేయను, అన్నయ్య వేషం కదా ఇమిటేట్ చేద్దామని అండి అండి అయ్యి బాబాయ్ కలిపి అయ్యి బాబాయ్ కలిపి అన్నాను. కలిపి తీసినట్టు వేశారు. లోపలికి వెళ్ళాక పిచ్చి కుమ్ముడు కుడతారు, కుమ్మేస్తారు రౌడీలు. మళ్ళీ ఆ దెబ్బలతో పరిగెత్తుకొచ్చి నాలో పరిగెత్తాలి. ఇదంతా ఒకటే షాట్. ఈ లోపల నేను ఆ షాట్ చేస్తున్నాను. ఈ లోపల రామారావు మేకప్ అయ్యి వచ్చారు. అక్కడ షూటింగ్ అవుతాను కదా, అక్కడ కొంచెం దూరంలో కుర్చీ వేసి కూర్చున్నాడు. నాకు తెలియదు. ఆ మేకప్ మ్యాన్ ఉన్నాడుగా, ఆ బాయ్ని ఎవరిని అడిగట్టు, ఏమిరా బుద్ధి లేని గౌదా, రాజుబాబు గారు రాలేదన్న ఒకటి వచ్చారుగా చూడరా అన్న. అది రాజుబాబు గారు కాదు, ఏమన్నా కళ్ళు దుబ్బేయా, సరిగ్గా చూడు అంటున్నాడు ఈయన. ఈ లోపల వైవరావు గారు ప్రొడ్యూసర్ అని చెప్పారుగా, నమస్కారం అన్నగారు అని దగ్గరికి వెళ్ళాడు.
ఏమండి రాజుబాబు గారు రాలేదంటాడేంటి, రాజుబాబు గారు కాదా? రాజుబాబు కాదండి, చిట్టుబాబు చేత దూబేయించాం. మన చిట్టుబాబా? మన చిట్టుబాబు, నా పక్కనే చిట్టుబాబు, రాజుబాబు తమ్ముడు అదే అన్నాడు. అయిపోయింది. ఈ షాట్ అయ్యాక నేను అలా నుంచున్నా. మనం రామారావు మరి అంటే వెళ్ళి దండం పెట్టాలి. నమస్తే బాబాయ్ అన్న. మిమ్మల్ని మీ అన్నయ్య గారిలో చెప్పారు, మళ్ళీ చెప్పండి డైలాగ్ అన్నాడు. మళ్ళీ ఏమండి ఎన్ని చెప్పా, మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు? నేను 5వ తారీఖు వస్తున్నాను బాబాయ్. మేము 10వ తారీఖు వస్తాం మద్రాసు, రాగానే కలవండి అన్నాడు. అప్పుడు నా బిగినింగ్ స్టేజ్ శాంతి చంద్రగుప్త పిక్చర్ తీస్తున్నారు. నవనందులు అంటే 9 అందరూ పద్మనాభం గారు, అన్నయ్య, రామలింగయ్య గారు, పొట్టి ప్రసాద్ వీళ్ళందరూ. అందులో నాకు వేషం వస్తుందని ఊహిస్తానా? అలాంటిది నాకు కాల్ షీట్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు. మా అన్నయ్య చెప్పా, నీకెలా వచ్చింది? కొన్నాళ్ళు పోతే వస్తాయిలే, కంగారు ఏం పడకుండా. నిజంగా ఇచ్చారు అన్నయ్య అంటే నమ్మలే ఇండస్ట్రీ. ఎంత గొప్ప వాళ్ళు చూడు. అది చూసి నాకు ఆ వేషం వచ్చింది. అలాగే బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ్ దేవత, ఆయన డైరెక్షన్, ఆయన సొంత పిక్చర్లు. అలాగా వాళ్ళు ఏంటంటే, నువ్వు డాక్టర్ ఉన్నాడు, పిచ్చిపంతులు పిచ్చిపంతులు విజయ. అదేంటంటే మన విజయేమో దుర్గారాజేశ్వరరావు, పిచ్చిపంతులేమో మన ఈయన మురళీమోహన్ గారి పిక్చర్. ఓకే. ఇదేంటంటే టోటల్గా లేదు. వాళ్ళు ఓ డాక్టర్ ఉన్నాడు, నువ్వు జ్వరం వచ్చావు, నేను జ్వరం వెళ్ళా, నీకు థర్మామీటర్ పెట్టాడు, రోషన్ నీకు 100 ఉందమ్మా అన్నాడు. మళ్ళీ అడిగాడు, నాకు పెట్టాడు, నాకు 103 ఉంది అంటాడు. అలాంటి గొప్ప వాళ్ళు, మహానుభావులు రామారావు వాళ్ళు, ఆ జనరేషన్. ఆ సీన్ చూసి నన్ను తోటి వేషానికి ఎలాంటి సెలెక్ట్ చేశాడు. నిజం గ్రేట్ కదా అది. బట్ అన్నయ్య బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే వల్ల ఇది అతి తొందరలోనే చిట్టుబాబుకి కూడా మంచి రోల్స్ వస్తున్నాయి. అసలు పోనీలే. ఇంకోటి, కానీ ఎక్కడ నాకు డూప్లికేట్ అనుకుంటారేమో, ఇద్దరు ఒకేలాగా ఉంటాం స్క్రీన్ మీద. రోషన్, నువ్వు నా తమ్ముళ్ళ చెప్తున్నా, నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టం లేదు. నేను ఇక్కడ పిఎస్సి న్యూ సైన్స్ కాలేజ్ చదివా, నైట్ కాలేజ్, బీకామ్ భద్రకా ఈవినింగ్ కాలేజ్, 3 years బెస్ట్ కమెడియన్, గోల్డ్ మెడలిస్ట్ 3 yearsకి నాకు. అప్పుడు శిశుంద్రి చిట్టుబాబు అని ఓ పిక్చర్ తీద్దామని తమ్మారెడ్డి కృష్ణ గారు నాటికి చూసి సెలెక్ట్ చేశాడు. ఓకే. నేను చేయని సినిమాలు అన్నా, మా అన్నయ్యతో చెప్పించాడు, సరే అన్న. అది మళ్ళీ ఏంటంటే ఒక ఏజ్ ఎక్కువ అవుతుందేమో, నాకు కొంచెం పెద్దాన్ని అవుతాడేమో అని చిన్నాడు పెట్టి తీశారు. అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంటే ఇక్కడ సరదీశ్వరులో పల్లెటూరు బాబు అని పిక్చర్కి వచ్చారు. నాగేశ్వరరావు గారు, అన్నయ్య, రమాప్రభ, రేలం గారు, నాగేశ్వరరావు, మంజులు గారు అనుకుంటా, మంజులు గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ షూటింగ్ అవుతారు. మా అన్నయ్య మరి మద్రాసు షూటింగ్ అప్పుడే మా అమ్మ నాన్న రాలే. ఇంకా నేను వెళ్తా కదా, షూటింగ్కి వెళ్ళా, మాట చూసి వచ్చేసా. సడన్గా మొన్నాడు నన్ను రమణమని మా బావకు ఫోన్ చేశాడు, చిట్టుబాబు పంపిణీ. ఈ రమాప్రభకి ఒక తమ్ముడు వేషం వచ్చింది. రమాప్రభ తమ్ముడు నాకు అన్నయ్య ఏమవుతాడు, బాగా. సరే ఇలా వేషం ఉంది, ఇలా నేను చేయను అన్నయ్య, చెయ్యి సరదాగా అన్నాడు. అది రిక్షావాడు వేషం. సికింద్రాబాద్ ప్రేరీ గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ని పెట్టుకుని రిక్షా ప్రాక్టీస్ చేశా. ఆ వేషం వేశాక అందులో రేలం గారు, నాకేంటంటే రేలం గారు ఒక్క డైలాగ్ చెప్తే నేను కమెడీనే ఉంటా, లేకపోతే అవును అనుకున్నా. సెంటిమెంట్లు నాకు ఎక్కువ. అలాంటి నీ వేషం అయిపోయింది చిట్టుబాబు ఉన్నారు 2 రోజులు అయ్యాక. అప్పుడు కొత్త పిచ్చాడు పొద్దుగడ అన్నట్టు మేకప్ తీయకుండా ఇలా కూర్చున్నా భోజనం చేసి. అసలు ఈ రిక్షా వాడే కదా ప్లేడర్ దగ్గరికి రేలం గారి దగ్గర తీసుకురావాలి, రాజబాబుని, రమాప్రభని. చిట్టుబాబుని మేకప్ తీసేయమన్నానే అన్న. తీయలేదు బాబాయ్ అన్న. అప్పుడు రవణని కోడేట్టు, అది తీయలేదన్నాను. వీళ్ళిద్దరిని రేలం గారి దగ్గర తీసుకెళ్ళడం, డైలాగ్ చెప్పడం అయిపోయింది.